నిన్న క్లోజింగ్ లో మనము ఈ ధీస్ ఫుట్ నోట్స్ ఆపేసేసి ఒక ఇంపార్టెంట్ ఫార్ములాతో క్లోజ్ చేసుకున్నాం. ఏంటది? ది మైండ్ ఈజ్ ది గ్రేట్ స్లేయర్ ఆఫ్ ద రియల్. లెట్ ద డిసైపుల్ స్లే ద స్లేయర్. మన మన సాధనంతా మనస్సుని కంట్రోల్ చేసుకోవడంలోనే ఉంటుంది. ది గ్రేట్ అరవిందో గాని, రమణ మహర్షి గాని, వీళ్ళందరూ ఏం చెప్తారు అంటే, ఈవెన్ ఓషో కూడా చెప్తాడు. ఈవెన్ ఒక ఒక స్టేజ్ లో మనస్సు ఆలోచించడం ఆగిపోతుంది అంటాడు. మనస్సు ఆలోచించడం ఆగిపోవడం అనేది ఆ చాలా అద్భుతమైన సాధనా స్థితి. అది ఎలా ఉంటుంది అంటే, ఇక వాళ్ళకి దే దే జస్ట్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్. అంటే ఎర్త్ ప్లానెట్ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది, ఇంకా దానికి వేరే పనేం లేదు. జస్ట్ అది ఆర్బిట్ అవుతూ ఉంటుంది అంతే. ఇంకా దాని లక్ష్యం ఏంటంటే 24 hours తన చుట్టూ తాను తిరుగుతూ 365 days సూర్యుడి చుట్టూ తిరగటమే. ఇక దాని పని ఏంటి? ఇంకేమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, దానికి మనస్సు లేదు. వీఆర్ టేకింగ్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఎర్త్కి మనస్సు ఉందా లేదా అనేది తర్వాత సంగతి. తర్వాత దాని పని జస్ట్ అలా తిరగటమే అంతే. మనము కూడా అంటే థాట్స్ లేవు, మనస్సు లేదు, యాక్షన్ లేదు, మాటలు లేవు, ఏమీ లేవు ఎర్త్ ప్లానెట్ కి. ఏది లైవ్లీ ఆబ్జెక్ట్ అంటాం మనం, భూమాత అంటాం. ఆ భూమాత కొన్ని కోట్ల 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 సంవత్సరాల కిందట ఒక ఒక శరీరధారిగా అయ్యి, తర్వాత ఇవల్యూషన్ లో ముందుకు వెళ్తూ వెళ్తూ భగవంతుడితో సమానంగా, భగవంతుడి దగ్గర ఆయన యొక్క పనుల్లో భాగంగా ఆ డివైన్ ప్లాన్ అర్థం చేసుకొని డివైన్ వర్క్ స్టార్ట్ చేస్తూ అలా చేసుకుంటూ ఉంటే, ఆ భూమాత అనే ఒక మానవ శరీరధారికి భూమిగా పరిణత చెంది భూమి యొక్క రోల్ గా ఉండటం అనేది ఒక ఒక స్పెసిఫిక్ వర్క్ ఇవ్వబడింది. కాబట్టి ఆ భూమి మనల్ని అందరినీ, అంటే 5 elements ఉన్నాయి, ప్రాణులు ఉన్నాయి, ఆ తర్వాత చెట్లు ఉన్నాయి, ఇవన్నీ తీసుకొని ఒక ఎంటిటీ లాగా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరం చూసుకుందాం. మన శరీరంలో కూడా వాటర్ ఉంది, రెడ్ బ్లడ్ కార్పసల్స్ ఉన్నాయి, బ్లూ బ్లడ్ కార్పసల్స్ ఉన్నాయి, బ్యాక్టీరియా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆ బ్యాక్టీరియాకి, ఆ ప్రాణులకి, ఆ లైఫ్ కి తాము ఎక్కడ ఉన్నామో కూడా తెలీదు. దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ బాడీ ఆఫ్ some 5 feet to 4 inches or 5 feet 3 inches or 6 feet male or female, or a ex-banker or a working woman or a ex-follower or anything like that. But that particular cell, ఆ అణువు కాన్షియసే. అలాగే మనము ఆ థాట్లెస్ పొజిషన్ లోకి వెళ్ళటానికి మౌనముగా ఉండటం అనేది ఒక టూల్ గా, ఒక సాధన లాగా వాడుకుంటే, ఆ థాట్లెస్ లైఫ్ లోకి వెళితే ఇంకా యూ విల్ నెవర్ బి అవేర్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ వాట్ యు ఆర్ బీయింగ్ డన్. నిన్ను ఒక ఫోర్సు కాన్షియస్ గా నీ చేత పనులు చేయిస్తూ ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఆ ఈ పని నేను ఎందుకు చేశాను అనే ఒక తార్కికమైన ఆలోచన వస్తుంది, ఒక సెల్ఫ్ ఎవాల్యుయేషన్ థాట్ వస్తుంది. మళ్ళీ థాట్ వచ్చింది కదా, మరి థాట్లెస్ లైఫ్ లో, థాట్లెస్ పొజిషన్ లో ఉన్నప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు, ఆ థాట్లెస్ పొజిషన్ కి వచ్చేసిన తర్వాత మనకి అది ఎలా అర్థం అవుతుంది? అప్పుడు అది అంటే సంపూర్ణ థాట్లెస్ లైఫ్, సంపూర్ణ సమర్పణ అన్నమాట. అంటే గురువు శిష్యుడిని ఎప్పుడైతే వాడు మైండ్ ని స్లే చేసేసాడో, లెట్ ద డిసైపుల్ స్లే ద స్లేయర్, మైండ్ ని తీసేశాడు. వాడు మైండ్ యొక్క ఫంక్షన్స్ ని పక్కన పెట్టేశాడు. పెట్టేస్తే ఏమయ్యాడు? గురువు వచ్చి అక్కడ కూర్చున్నాడు. గురువు ఆదేశాలు ఇస్తాడు.
లేదు ప్రకృతి. మనకి గురువు అనే కాన్సెప్ట్ మీద మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ప్రకృతి అనే ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉంది. ఒక ఒక యూనివర్సల్ పవర్, ఒక శక్తి అనే ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉంది. విచ్ ఈస్ రన్నింగ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్. ఎర్త్ ప్లానెట్ మీద 3/4 ఆఫ్ వాటర్ ఉంది. అది స్పిల్ అవ్వట్ల, తిరుగుతోంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, కానీ అది స్పిల్ అవ్వట్లేదు. అలాగే అంటే అది ఒక స్టేజ్కి వచ్చేసింది. అలాగే మనము కూడా ఒక స్టేజ్కి మనస్సుని కనుక సంపూర్ణంగా కంట్రోల్ చేసుకుంటే, ఒక థాట్లెస్ స్టేట్ లోకి వచ్చేస్తే, ఆ, మనము గురువు యొక్క పనిముట్టిలాగా తయారైపోతే అప్పుడు మన చేత ఆయన చాలా పనులు చేయించుకుంటారు. ప్రముఖ గురువులు, ప్రముఖ మాస్టర్స్ అందరూ అలా ఉన్నవాళ్లే. ఒక మెహర్ బాబా అనుకోండి, ఒక రమణ మహర్షి అనుకోండి, ఒక సత్యసాయి బాబా అనుకోండి. దే మనకి ఎలా కనపడుతుందంటే వాళ్ళ పర్సెప్షన్ అలా ఉంటుంది. వి ఫీల్ దట్ దే ఆర్ అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్, బట్ దే ఆర్ అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ దే డోంట్ ఈవెన్ నో వాట్ దే కెన్ డూ. వాళ్ళు నెక్స్ట్ సెకండ్ ఏం చెయ్యాలి అనేది ఆలోచన ఉండదు, ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉండదు. ఆ స్పాట్ లో ఆ శిష్యులకి, ఆ కార్యక్రమాలకి తగ్గట్టుగా వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతూ ముందుకు వెళ్ళిపోతుంటారు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనము శిష్యులు యొక్క శిష్యులు ఏ అప్రోచ్ తో వస్తారో ఆ అప్రోచ్ ని పికప్ చేసుకొని గురువు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ధారణ అనే పదం వచ్చింది. ధారణకి ఏం చెప్తున్నాడంటే అద్భుతమైన మీనింగ్ చెప్తున్నాడు. ధారణ ఈజ్ ది ఇంటెన్స్ అండ్ పర్ఫెక్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మైండ్ అపాన్ సమ్వన్ ఇంటీరియర్ ఆబ్జెక్ట్ అకంపనీడ్ బై కంప్లీట్ అబ్స్ట్రాక్షన్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ పర్టైనింగ్ టు ది ఎక్స్టర్నల్ యూనివర్స్ ఆర్ ద వరల్డ్ ఆఫ్ ది సెన్సెస్. మనకందరికీ ధారణ తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ధారణ మనం ప్రాక్టీస్ లో పెట్టుకొని ఉన్నాం. వీఆర్ 100% అవేర్. కారు డ్రైవింగ్ ఒక ధారణలో ఒక స్పెసిఫిక్, ఒక ఒక ఇది టైపింగ్ ఒక గొప్ప విషయము. తర్వాత తల్లి వంట చేయడము ఒక ధారణలో ఒక అద్భుతమైన విషయము. తండ్రి పిల్లల్ని ఆడించడము ధారణలో ఒక అద్భుతమైన విషయం. ఇంకా వాడికి వేరే ఏం పట్టదు, పిల్లవాడి మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది తండ్రికి. వాడు అటుబడిన వాడికి ఏం చేస్తాడు, ఆ పిల్లవాడికి కావాల్సినవన్నీ తీసుకొచ్చి వాడి కోసం గెంతుతాడు, కూర్చుంటాడు, పరిగెడతాడు, సైకిల్ ఎక్కుతాడు. ఇక ఎటు వెళ్తాడో తెలియదు, వాడి కోసం కయ్యి అంటాడు, కుయ్యి అంటాడు, ఎగురుతాడు. అది ధారణ. తల్లి వంట చేయడం, తల్లి మదర్ వంట చేయడం మొదలు పెడుతుంది. వంట చేస్తూ 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 ఆ మునిగిపోతుంది. ఆ మునిగిపోయి ఎక్కడున్నదో కూడా తెలియకుండా హాయిగా వంట చేసేసుకుంటూ ఉంటుంది. పూజలో అప్పుడు కానీ, పిల్లల్ని చూసుకునేటప్పుడు కానీ. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ధారణ. ఇవన్నీ మనం అందరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇంకొక అద్భుతమైన ధారణలో ఉండే ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూస్తున్నప్పుడు చాలా మంది చెప్తుంటారు, గురువులు కూడా చెప్తుంటారు, ఎట్ వన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం యూ విల్ ఫర్గెట్ ది సరౌండింగ్స్. ఒక పుస్తకం చదివేటప్పుడు కూడా కానీ సరౌండింగ్స్ కంప్లీట్ గా మర్చిపోతాం. ఒక అద్భుతమైన స్పీచ్ వినేటప్పుడు కానీ, ఒక మంచి సినిమా చూసేటప్పుడు కానీ, ఒక స్టేజ్ లో గురువులు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ని ఏమంటారు అంటే, దేర్ ఇస్ నో బడీ దేర్, ఓన్లీ సబ్జెక్ట్ ఈస్ దేర్ అంటారు. ఒక గరికపాటి ప్రవచనం కానీ, ఒక సత్యసాయిబాబా ప్రవచనం కానీ, అరబిందో స్పీచ్ కానీ, ఓషో స్పీచ్ కానీ, ఒక 30 minutes 40 minutes శ్రీరామ్ శర్మ ఆచార్య స్పీచ్ కానీ, లేదు భగవద్గీత మీద ఒక కమెంటరీ కానీ, ఆయన ఎవరైనా చెప్తూ ఉంటే మనం లీనమైపోతాం, ఇమ్మర్స్ అయిపోతాం. ఇమ్మర్స్ అయిపోయి ఆ చెప్పింది చెప్పినట్టుగా మనలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ 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 ఒక రకమైన డివైన్ వండర్ఫుల్ స్టేజ్కి వస్తాం. అప్పుడు గమనించుకోండి, అప్పుడు థాట్స్ ఉండవు, ధారణ మాత్రమే ఉంటుంది. కేవలము ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఉండడు, నువ్వు ఉండవు.
ఓన్లీ ఆ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్టు ఆ వ్యక్తిలోంచి వస్తూ ఉంటుంది. మీరు వింటూ ఉంటారు. ఆ అది తెలుసుకుంటూ ఉంటారు అంతే. నువ్వు ఉండవు, ఆ సబ్జెక్ట్ చెప్పిన వ్యక్తి ఉండరు. అది ధారణ. సరే, లోయర్ ధీస్ మనకి తెలిసినవే. తర్వాత when he has ceased to hear the many, he may discern the one, the inner sound which kills the outer. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నువ్వు థ్రిల్లర్ మూవీ చూసినప్పుడు, లేదు పిల్లల కోసం వంట చేసేటప్పుడు, యూ విల్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ జస్ట్ డూ ఇట్. కొన్ని రోజులకి మీకు అంటే ఒక కూరలు తరగటం కానీ, పప్పు వండటం కానీ, ఒక కార్ డ్రైవింగ్ కానీ, లేదు ఒక ఒక ఏదైనా టాస్క్ కానీ అలవాటైపోతే మన మనస్సు లేదు, అది చేతులు ఇన్వాలంటరీలీ యూ డూ ఎవ్రీథింగ్ కరెక్ట్లీ. అక్కడ మనకి ఆబ్సెంట్, మనం ఏమనుకుంటామంటే ఏంటి ఇంత ఆబ్సెంట్ మైండెడ్ గా ఉన్నాను నేను ఏం చేస్తున్నానో నాకు అవేర్నెస్ లేదే అని తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనిపిస్తుంది. అదొక రకమైన యోగ స్థితి అని మనం అర్థం చేసుకుంటే, మనము మెడిటేషన్ ఆ స్థితికి మెడిటేషన్ లో పర్పస్ఫుల్ గా ఆ స్థితిలోకి వెళ్ళటానికి మనం ప్రయత్నం చెయ్యవచ్చు. చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ లీనమైపోయిన అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నిద్రలోకి వెళ్లకుండా చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, దెన్ ఓన్లీ అంటిల్ దెన్ షల్ హీ ఫర్సేక్ ద రీజన్ ఆఫ్ అసత్, ద ఫాల్స్ టు కమ్ ఇన్ టు ద రియాల్మ్ ఆఫ్ ది సత్, ద ట్రూ. Before the soul can see, the harmony within must be attained, and fleshly eyes be rendered blind to all illusion. Maya avatala. Before the soul can hear, the image has to become as dead to roarings, as to whispers, to cries of bellowing elephants, as to the silvery buzzing of the golden firefly. అప్పుడు మనకి బయట శబ్దాలు కూడా వినపడవు. బాగా థ్రిల్లర్ మూవీ అనగానే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, అవి ఆ ఫీలింగ్స్ మీకు అర్థం చేసుకోవాలి. పక్క మేము బ్యాంకులో చెప్పుకుంటాం, వీడు పక్కలో బాంబు పడినా వీడు కదలడరా బాబు, వీడి పనిలో వీడు నిమగ్నం అయిపోయాడు అంటాం. అంత ఇమ్మర్స్ అయిపోయి ఉంటాం. అది ధారణ. ఆ ధారణని మనం యోగా రీతిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, ఎఫర్ట్లెస్ గా. అప్పుడు ఏమవుతుందంటే, can comprehend may remember, she must unto the silent speaker be united, just as palm to which the clay is modeled is first united with the potter's mind. For then the soul will hear and will remember, and then to the inner ear will speak. Appudu inner ear will speak. 1 minute, I'll just have some water. And say, if thy soul smiles while by bathing in the sunlight of thy life, if thy soul sings within her chrysalis of flesh and blood, weeps inside her castle of illusion, if thy soul struggles to break the silver thread that binds to her to the master, know, O disciple, the soul is of the earth. Thy soul is of the earth. The great master is the term. మాస్టర్ అనే పదానికి మనము
The one who has mastered all the senses, who has mastered the thoughts, who has mastered the mind, who has mastered the earthly life, and who can see the things that are beyond the illusion. ఆయన మాస్టర్, అంతేగాని మన అందరినీ మన మాస్టర్ మాస్టర్ అంటానికి లేదు. చాలా స్పెసిఫిక్ గా ఎవరైతే అవన్నీ మాస్టర్ చేశారో వాళ్ళని మాస్టర్ అంటారు. అంటే మనం కొంతమందిని మనం మాస్టర్ అంటున్నాం, మా గురువు గారిని మనం మాస్టర్ అంటాం, ఈకే గారిని మనం మాస్టర్ అంటాము. అది ప్రకృతి కూడా అది ఒప్పుకుంటుంది. ఒప్పుకున్నప్పుడు ఆ మాస్టర్ అనే పదం వాళ్ళకి ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయి ఇంకా దాని మీదే ఆ పదాలు జరుగుతూ ఉంటాయి. కానీ మ్, మన లెవెల్కి ఆ వ్యక్తి మాస్టరే. మన లెవెల్కి ఆ వ్యక్తి మాస్టరే. కానీ మాస్టర్ కేహెచ్, మాస్టర్ ఆర్, మాస్టర్ కేహెచ్, మాస్టర్ డికే, మాస్టర్ ఎం, ఆ లెవెల్ వేరు. ఇక్కడ మనకి మనం పెట్టుకునే లెవెల్ వేరు. ఆ లెవెల్ ఏంటి అంటే వాళ్ళు దే హ్యావ్ మాస్టర్డ్ ఈవెన్ ది నెంబర్ ఆఫ్ బర్త్స్, డెత్ అండ్ బర్త్ ఆల్సో. జన్మ మరణ శృంఖల్ని కూడా వాళ్ళు మాస్టర్ చేసేసారు. ఎక్కడ కావాలంటే అక్కడ పుట్టగలరు, ఎక్కడ కావాలంటే అక్కడ శరీరం వదిలేయగలరు. ఏ ఏ ఒక సొసైటీలో ఉండి కొన్ని కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అది మాస్టరీ ఓవర్ ది అవుటర్ వరల్డ్. వాళ్ళు రియల్ మాస్టర్స్. కానీ మనము ఇక్కడ మనకేంటంటే అది అది చాలా బియాండ్ కాబట్టి ఇక్కడ మనకి మనకి మనం ఉంటున్న ఈ సంసారం, మనకు ఉంటున్న ఈ ముండేన్ వాటిని మాస్టర్ చేసేసి మనకు ఒక దారి చూపిస్తున్నాడు కాబట్టి ఈయన్ని మాస్టర్ అనొచ్చు, లేదా గురువు అనవచ్చు. ఇంకా డీప్ గా వెళ్తే మాస్టర్ ఈజ్ అన్ హయ్యర్ వర్డ్ దాన్ గురు. గురువు కొన్ని జన్మలు మనతో వచ్చి మనకి డైరెక్షన్ ఇస్తాడు. మాస్టర్ అనేవాడు గురువుల్ని తయారు చేసేవాడు. అది చాలా హైయెస్ట్ ఐడియల్ థాట్ ని మాస్టర్ కి ఉపయోగించుకోండి. The great master is the term used by Lanus or Chela to indicate one's higher self. It is the equivalent of Avalokiteshvara, అంటే ఈక్వలెంట్ వర్డ్స్ చెప్పాడు. ఆత్మ, హయ్యర్ సెల్ఫ్ with the Brahmins and the Christos with the ancient Gnostics. When to the world's turmoil by budding soul lends ear, when to the roaring voice of the great illusion thy soul responds. Soul is used here for human ego or manas. అటు వచ్చేసి మనకి ఆత్మ అనేది బాగా క్లారిటీ ఉన్నది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మీకు జడ్డి కృష్ణమూర్తి వినే అవకాశం వచ్చినప్పుడు ఆయన ఈ ఆత్మ అని ఏదైతే మనం అనుకుంటున్నామో అది ఒక క్రియేటెడ్ ఆస్పెక్ట్ అని చెప్తాడు ఆయన. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా either you have to decide not to listen Jiddu Krishnamurti and stick to what we have learned about Atma and be with that. ఎప్పుడు మనం ఆత్మ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత అప్పుడు మనము ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే అప్పుడు చూసుకోవచ్చు. అప్పుడు అక్కడ ఆయన ఏం చెప్తాడు అంటే అసలు ఆత్మ అనేది లేదు, విజిబుల్ యూనివర్సే ఉన్నది. ఆ యూనివర్స్ లో మీరు ఉండటం మీకు తెలియట్లేదు, ఎలా ఉండాలో అర్థం కావట్లేదు, మీకు చేత కావట్లేదు అని తిడతాడు ఆయన. నీ ఒరిజినల్ సెల్ఫ్ ఏంటి? అక్కడ కూడా ఆయన ఏం చెప్తాడు అంటే ఈ సాధనలు, దేవుళ్ళు ఇవన్నీ అనవసరం, బుద్ధుడు చెప్పినట్టుగా అని అనకుండా రైట్ హ్యూమన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి, రైట్ కాండక్ట్ ఉంచుకోండి, కరెక్ట్ గా ఉండండి, విషయాల్ని విషయం లాగా చూడండి, ట్రీని ట్రీ లాగా చూడండి, వాటర్ని వాటర్ లాగా చూడండి అని చెప్తుంటాడు. వాటర్ని వాటర్ లా చూడడం ఎలా తెలియదు మనకి. ఆ మానసిక స్థితి వస్తేనే మనకి తెలుస్తుంది. When waxing stronger, the high soul glides forth from a secure retreat and breaking loose
from the protecting shrine, extends her silver thread and rushes onward. When beholding her image of the waves of space, she whispers, "This is I, declare, O disciple, that thy soul is caught in the webs of delusion." ఈ ముందేం చెప్తున్నాడంటే, thy soul withdraws like the shy turtle within the carapace of selfhood. Learn, O disciple of her silent God, thy soul is an unworthy shrine. ఇక్కడ టర్టిల్ గురించి ఎందుకు చెప్పాడు అంటే, టర్టిల్ కి 5 ఉంటాయి, 4 కాళ్ళు, ఒక తల. అది ఒక్కసారి అలా ముడుచుకుంటే షెల్ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఏదైనా ఎక్స్టర్నల్ గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే 5టిని అలా ఫోల్డ్ చేసుకుంటుంది. అప్పుడు షెల్ ఉంటుంది. ఆ షెల్ ఈజ్ అన్బ్రేకబుల్, నువ్వు ఏమీ చేయలేవు అది లోపల ఉన్నప్పుడు. మనము కూడా 5 సెన్సెస్ ని కూడా మనము కంట్రోల్ చేసుకుంటే నో బడీ కెన్ డూ ఎనీథింగ్. గురువు అనే కాన్సెప్ట్ కూడా మనకి చెప్పేది అదే. 5 సెన్సెస్ ని కంప్లీట్ గా, అంటే మైండ్ ఈజ్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్ అంటున్నారు కదా, ఆ 5 సెన్సెస్ ని. అంటే ఇదంతా ఒక యుటోపియన్ థాట్. ఇదంతా ప్రాక్టీస్ లో పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డీప్ meaning of the voice of the silence or the soul or anything which we are trying to find. మనము ఈ స్వాధ్యాయాలు, సత్సంగాలు, సాధనలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మన లోయర్ సెల్ఫ్ ని కాన్కర్ చేసుకొని హయ్యర్ సెల్ఫ్ వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేయుట, కుండల్ని జాగరణ కోసం ప్రయత్నించుట, ఇమోషన్స్, థాట్స్, యాక్షన్స్ ని హార్మోనియస్ గా ఉంచుట, శ్వాసని సరిగ్గా మనం పీల్చుకొనుట, ఇవన్నీ మనకి డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇస్తుంది. ది ఎర్త్ డిసైపుల్ ఈజ్ ది హాల్ ఆఫ్ సారో వేర్ ఇన్ are set along the path of dire probations, types, traps to ensnare by ego by the delusion called great heresy. ఇక్కడ ఒక ఫుట్నోట్ ఉన్నది. అత్తవాద, the heresy of the belief in soul, or rather in the separateness of the soul or self from the one universal infinite self. ఇక్కడ ద్వైతము, అద్వైతము, విశిష్ట అద్వైతంని కూడా ఈ బుద్ధిస్టులు వీళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళకి అవసరమైన పేర్లు పెట్టుకొని ఆత్మ నిజము, పరమాత్మ ఏమంటున్నాడు ఇక్కడ, బిలీఫ్ ఇన్ సోల్, ఆత్మని నమ్మండి, తర్వాత సోల్ వేరు, సెల్ఫ్ వేరు అనేది అర్థం చేసుకోండి. సోల్, సెల్ఫ్ వన్ యూనివర్స్ తో లింకప్ అయి ఉన్నాయి, ఇన్ఫైనైట్ సెల్ఫ్ తో లింకప్ అయి ఉన్నాయి అని అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత అని ఇలా ప్రజెంట్ చేసుకుంటున్నారు. అది మనం అర్థం చేసుకుంటే మనకి ఈ ప్రొబేషనరీ పాత్ అని ఒకటి ఉంటుంది. మనము ఆధ్యాత్మికతలో ఎంటర్ అవ్వగానే ఇమీడియట్ గా నువ్వు శిష్యుడు అవ్వలేవు. యూ కెన్ నాట్ బికమ్ ఏ డిసైపుల్. ఇనీషియల్లీ యూ విల్ బి ఏ ఫాలోవర్ ఓన్లీ. ఆ ఫాలోవర్ ని మనకి ప్రొబేషనరీ టైం పీరియడ్ అని చెప్తారు. మనకి చాలా ఉద్యోగాల్లో వాటిట్లో కన్ఫర్మేషన్ ఇవ్వక ముందు 1 year 2 years యు ఆర్ అండర్ ప్రొబేషన్ అంటారు. మా బ్యాంకింగ్ లో ఖచ్చితంగా ఉంటుంది అది. 6 months 1 year ప్రొబేషన్ లో ఉంచుతారు. తర్వాత కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తారు. ఎందుకంటే ఈ లోపల వీడు ఉంటాడా, ఉండడా, పారిపోతాడా, మన దెబ్బకి తట్టుకోలేక అని చెప్పేసి. అందుకనే ప్రతి గురువు అది ఫాలో అవుతాడు. వచ్చిన ప్రతి వ్యక్తిని ప్రొబేషన్ లో ఉంచుకుంటాడు. ఉంచుకొని వాడికి తెలుసు వీడు ఉంటాడా, ఉండడా అని తెలుసు. తెలిసినా కూడా, వీడు వెళ్ళిపోతాడని తెలిసినా కూడా అంతే శ్రద్ధతో ఆ శిష్యుడికి, ఆ శిష్యురాల మీద అదే శ్రద్ధ చూపిస్తాడు. కొన్ని జన్మలుగా తనతో వచ్చిన శిష్యుడి మీద అదే శ్రద్ధ చూపిస్తాడు. వీడు ఇంకో 1 year 2 years ఉండి వెళ్ళిపోయిన వాడితో కూడా అదే శ్రద్ధ చూపిస్తాడు. అది గురువు యొక్క గొప్పతనం. ఎందుకంటే అతనికి ఈ లోయర్ సెల్ఫ్, హయ్యర్ సెల్ఫ్ అనే విషయాల మీద సంపూర్ణ అవగాహన ఉంది. వాడు భౌతికంగా 2 years 3 years ఉండి వెళ్ళిపోవచ్చు, కానీ ఎక్కడో ఒక చోట వాడి నెక్స్ట్ స్టెప్ కోసం వాడిలో ఉన్న
లోయర్ సెల్ఫ్, హయ్యర్ సెల్ఫ్ ఆరాట పడుతూ ఉంటుంది. ఈ భౌతిక శరీరధారి అయిన ఈ గురువు దగ్గరికి రాకపోయినా ఇంకొక గురువు దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడ నేర్చుకుంటాడు. మరి ఎలాగండి ఇంతమంది గురువులు అవసరమా అంటే అవసరమే. ఒక గురువు ఒకరు అన్ని చెప్పలేడు. మనం మనం మూవ్‌మెంట్ లో ఉంటాం. మనకి నచ్చదు. అన్నీ చెప్పలేడంటే చెప్పగలడు. నువ్వు అర్థం చేసుకోలేవు. నీ ఇగో అడ్డం వస్తుంది. ఈయనకి ఇంతకంటే ఏం రాదులే అనుకుంటావు నువ్వు. నీకు చేత కాదులే. ఎందుకంటే నువ్వు ఆ లైన్ దాటవన్నమాట. ఆ లైన్ దాటి నిన్ను నువ్వు నేర్చుకుంటున్నాను అనే స్థితిలోకి ఎప్పుడు ఉంచుకోలేవు. నాకు ఆల్రెడీ చాలా వచ్చేసింది. ఈయన నేను ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తూ ఉంటాడు కాబట్టి నాకు ఇంత ఏం పని లేదు. నేను వేరే ఏదన్నా ప్రయత్నం చేస్తాను అని అనుకుంటాడు. అలాంటి వాళ్ళకి ఆహ్, ప్రకృతి సహకరిస్తుంది. కానీ మళ్ళీ ఎక్కడైతే అతను డీప్‌గా ఒక దీక్ష తీసుకొని ఒక స్టెప్ వేశాడో, మళ్ళీ ఆ సమానమైన గురువు దగ్గరికి రావాల్సిందే. భౌతికంగా అదే గురువు దగ్గరికి రాకపోయినా, ఇక్కడ అమెరికా, ఇండియాలో ఉంటూ ఒక గురువు శిష్యరికం చేశాడు. చేస్తూ ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ గురువు దగ్గర ఒక దీక్ష తీసుకొని అక్కడికి వెళ్ళాడు. ఆ రెండో దీక్ష కావాలంటే మళ్ళీ ఈ సమానమైన గురువు అక్కడికి దొరుకుతాడు. రావాల్సిందే. ఈ గురువే అక్కడ ఇంకెవరైనా పంపించి అతనికి చూపిస్తాడు. అప్పుడు ఈ మాయా, ఈగో అనేవి పెద్ద ఇష్యూ కాకుండా అతను ఇమ్మీడియేట్‌గా అక్కడ అవైలబుల్ గురువుని పట్టేసుకోవాలి. లేదు, నాకు ఇండియాలో ఉన్న గురువే నాకు ఇంపార్టెంట్. నేను ఉద్యోగరీత్యా అమెరికా వచ్చాను. కొన్ని రోజులు ఇక్కడ రిలాక్స్ అవుతాను. తర్వాత ఆయన దగ్గరికెళ్తాను అంటే ఇక్కడ టైం అయిపోతుంది. ఆ గురువు ఇంకో 100 మందిని తయారు చేసి చాలా హై లెవెల్‌కెళ్ళిపోయి ఉంటాడు. నీకు ఇక్కడ అదే గురువు యొక్క రిఫ్లెక్షన్ ఇంకొక వ్యక్తిలాగా కనపడి నీ దగ్గరికొచ్చి నీ నెక్స్ట్ స్టెప్ నువ్వు ఎక్కడ ఆగావు? అక్కడి నుంచి ఏం చేయాలి అనేది నీకు చెప్తాడు. ఖచ్చితంగా చెప్తాడు. చెప్పినప్పుడు నీ మనస్సు మైండ్ ఈస్ ద స్లేయర్ ఆఫ్ ది రియల్. మైండ్ ఈస్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్ అనే అనే ఒక మంత్రాన్ని నువ్వు ఉపయోగించుకొని వాడిని పట్టేసుకోవాలి. లేదు, లేదు నాకు ఇది కరెక్ట్ కాదు. అసలు అమెరికాలో గురువులేంటంటే అసలు ఈ కాలంలో కలికాలంలో గురువులేంటండి అసలు వాడు ఆ గురువు ఇలా ఉంటాడు, అలా చేస్తాడు, అవి చేస్తాడు, ఇవి చేస్తాడు, ఏదో మాట్లాడుతుంటాడు అని అనుకున్నారనుకోండి. ఇక ఇక ఎవరు ఏం చేయలేరు. సబ్జెక్ట్ నువ్వు ఎక్కడ ఆగావో అక్కడి నుంచి ఏం చేయాలో అనేది చెప్పాడు. నీకు వినపడింది అంటే ప్రయత్నం చేయండి. ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ వాడిని పట్టేసుకోండి. పట్టేసుకొని బావున్నదంటే ఓకే. లేదంటే నీకు ఇంకొక అరేంజ్‌మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు అదే టైప్ ఆఫ్ హార్మోనియస్ లైఫ్ మెయింటైన్ చేయాలి. చేస్తే నీవు నచ్చకపోతే ఇంకొక అరేంజ్‌మెంట్ జరుగుతుంది. అది ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. దిస్ ఎర్త్ ఇగ్నోరెంట్ డిసైపుల్ ఆర్ బట్ ది డిస్మల్ ఎంట్రన్స్ లీడింగ్ టు ది ట్వైలైట్ that precedes the valley of true light, that light which no wind can extinguish, that light which burns without a wick or fuel. In order to become the knower of all self, thou has first of self to be the knower. To reach the knowledge of the self, thou has to give up the self to non-self, being to non-being. ఇక్కడ సరెండర్. మనము కార్తీక మాసం వస్తోంది కాబట్టి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. అభిషేకం చేస్తుంటాం శివుడికి. మీరు అక్కడ పంతులు గారితో కనుక కరెక్ట్ గా మాట్లాడితే ఏం చేస్తాడు ఆయన? శివలింగాన్ని ఒక శివుడులాగా ఊహించుకుంటాడు ఆయన. సశరీరంగా శివుడు అక్కడ ఉన్నట్టే ఊహించుకొని జాగ్రత్తగా ఆ పూజా కార్యక్రమాలు చేస్తాడు. అంటే నువ్వు నీ సెల్ఫ్ గురించి నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు నోయర్ అయిపోవాలి. నువ్వే తెలుసుకున్న ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే ఇక్కడ ఇది చూడండి. In order to become the knower of all self, thou has first of self to be the knower. నీకు సర్వజ్ఞత్వం నీకు ఉన్నది అనే భావనతో నువ్వు ఉండాలి.
మరి ఏమి అర్థం కావట్లేదు కదండి. అంటే నీకు ఆ డెస్టినీ ఉంది కాబట్టి నువ్వు నోయర్వే, ఆల్రెడీ నోయర్వే. నోయర్గా ఉంటూ అన్నోన్ విషయాలు తెలుసుకోవాలి. మరి నన్ను నోయర్ అంటున్నారు కదండి. నాకు అన్ని నోయర్ అంటే అన్ని తెలుసు కదా. మరి అన్నోన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే యు ఆర్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎ నోయర్ అని మనం కొంచెం హ్యూమిలిటీగా అనుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు మనం లెర్నింగే. ఒక సోలార్ సిస్టమ్ నేర్చుకుంటే ఒక మిల్కీ వే డోర్ ఓపెన్ చేస్తుంది. ఒరేయ్ నాయనా నువ్వు సోలార్ సిస్టమ్ నేర్చుకున్నావు. ఇదిగో మిల్కీ వే గురించి తెలుసుకో. మిల్కీ వే తర్వాత యూనివర్స్. ఎందుకంటే ఇక్కడ మనకి సైన్స్ చాలా క్లియర్ గా చెప్తోంది. మల్టీవర్సెస్, యూనివర్సెస్ ఇవన్నీ మనకి మన లలితా సహస్రనామంలో కానీ, మన కృష్ణ సూక్తంలో కానీ ఆల్రెడీ చెప్పి ఉన్నారు. అది ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేస్తోంది. మల్టీ వర్సెస్ ఉన్నాయి. వేరే చోట నుంచి ఒక వార్మ్ హోల్ ఉంది. ఒక యూనివర్స్ నుంచి ఇంకో యూనివర్స్ లోకి వెళ్ళటానికి ఒక బ్లాక్ హోల్ ఉంటుంది. ఆ బ్లాక్ హోల్ వార్మ్ హోల్ దాంట్లో ఎంటర్ అయితే నెక్స్ట్ యూనివర్స్ లోకి వెళ్తామని సైన్స్ చెప్తోంది. ఇక్కడ కూడా మనము ఆ మాయ దాటి అవతలకి వెళ్ళాలి అంటే ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. టు రీచ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ thou has to give up self to నాన్ సెల్ఫ్. పూర్తిగా సరెండర్. స్వీట్ ఈస్ ద రెస్ట్ బిట్వీన్ ద వింగ్స్ ఆఫ్ దట్ విచ్ ఈస్ నాట్ బార్న్ ఆర్ డైస్ బట్ ఈస్ ద ఓం త్రూ అవుట్ ఇటర్నల్ ఏజెస్. ఈ ఓం అనే ఈ ఈ పదము ఈ మన్వంతరం అంతా ఉంటుందండి. ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ దిస్ మన్వంతర టు ది ఎండ్ ఆఫ్ దిస్ మన్వంతర అంటే ఈ యుగము, ఈ కల్పము అంతా, ఈ మన్వంతరం అంతా ఉంటుంది ఆ ఓం అనేది. ఎందుకంటే ఓం ఈజ్ ది ప్రైమార్డియల్ సౌండ్ ఫ్రమ్ విచ్ వీఆర్ బార్న్. ఈ విజిబుల్ యూనివర్స్ ఇస్ బార్న్. ఏ ఎక్కడి నుంచి అయితే మనము వచ్చామో అది ఎప్పటికీ అలాగే ఉండే ఒక అద్భుతమైన శబ్దము. Throughout eternal ages, bestride the bird of life if thou wouldst know. Give up thy life if thou wouldst live. త్రీ హాల్స్ ఓ వీరి పిలిగ్రిమ్. పిలిగ్రిమ్ అనే పదం చూడండి చాలా జాగ్రత్తగా. మనం తీర్థయాత్రలు చేస్తాం, పిలిగ్రిమ్స్ అంటాం. తీర్థయాత్రలు చేసే వాళ్ళని పిలిగ్రిమ్స్ అంటాం. పిలిగ్రిమ్ అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళే యాత్రికుడు. ఆ యాత్రికుడు. తీర్థయాత్రలు అంతా తెలుసుకోవడానికి వెళ్తుంటాం. ఇక్కడ నువ్వు కూడా ఒక పిలిగ్రిమ్వే. నువ్వు కొన్ని జన్మలుగా నువ్వు తిరుగుతూ ఉన్నావు. ఒక 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 డెస్టినీ క్రియేట్ చేసుకొని నువ్వు జన్మ పరంపరను దాటుకుంటూ నువ్వు ఒక పిలిగ్రిమ్ లాగా ట్రావెలింగ్ చేస్తున్నావు అనే పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. త్రీ హాల్స్ లీడ్ టు ది ఎండ్ ఆఫ్ ది టాయిల్స్. ఈ మూడు హాల్స్ అంటే ఈ మూడు స్టేజెస్ మన యొక్క కష్టాలని దూరు చేస్తాయి. ఓ కాన్క్వరర్ ఆఫ్ మారా will bring thee through three states into the fourth and thence into the seven worlds. ఇక్కడ తత్వజ్ఞాని ఈజ్ ద knower or discriminator of the principles in nature and in man. The ఆత్మజ్ఞాని is the knower of atma or the universal oneself. నోయర్ కి ఆత్మజ్ఞానికి డిఫరెన్స్ చెప్తున్నాడు. నోయర్ ఏం చేస్తాడు అంటే ప్రిన్సిపల్స్ ఇన్ నేచర్ అండ్ మ్యాన్ గురించి డిస్క్రిమినేషన్ ఏముందో తెలుసుకుంటాడు. ఆత్మజ్ఞాని ఇస్ ద నోయర్ ఆఫ్ ఆత్మ ఆర్ ద యూనివర్సల్ వన్ సెల్ఫ్. వాడు ఇంకొక స్టెప్ అనమాట. తత్వజ్ఞాని, ఆత్మజ్ఞాని. ముందు తత్వజ్ఞాని అవ్వాలి మనం అందరం, ఆత్మజ్ఞానం రావాలి అంటే. అది మనకి ఇక్కడ అర్థం కావాల్సింది. తత్వజ్ఞాని అంటే డిస్క్రిమినేషన్ పవర్ ఉండాలి. ఇది ఏది రైట్, ఏది రాంగ్, ఏది పికప్ చేసుకోవాలి, ఏది నాకు అవసరం, ఏది ఇవల్యూషన్ లో ఉపయోగపడుతుంది, ఏది భగవంతుడి యొక్క విషయాలు తెలుస్తుంది. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన కంటే భగవంతుడి యొక్క పనులు నేను చెయ్యాలి అనే ఆలోచన గొప్పది. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలి, భగవతత్వాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత ఏం చేస్తావు నువ్వు? భగవంతుడి గురించి తెలిసిపోయింది. ఆ తర్వాత నువ్వేం చేస్తావు? ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు ఇంకా శరీరం ఉంది. అప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు భగవంతుడి గురించి నువ్వు తెలుసుకున్న విధానాన్ని అందరికి చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. మంచి సినిమా చూసావు, మంచి స్వీట్ తిన్నావు, ఏంటి ఆ స్వీట్ బాగుంది అని చెప్తావు. ఇక్కడ భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలి?
అది ఆ ఉనికి ఉన్నది అని చెప్పి నువ్వు భగవంతుడి కోసం ప్రయాణం చేయాల్సిందే, అది చూడాల్సిందే, తెలుసుకోవాల్సిందే. లేదండి నేను హాయిగా నాకు భగవంతుడి గురించి తెలిసిందండి, దుప్పటి కప్పుకొని పడుకుంటాను అంటే అది ఎవల్యూషన్ లో నువ్వు తత్వజ్ఞాని దగ్గరే ఉండిపోతావు, ఆత్మజ్ఞానం వైపు వెళ్ళలేవు. కాలహంస అనే పదం వస్తుంది ఇక్కడ. కలహంస అని చదివాము. కాలహంస, ద బర్డ్ ఆఫ్ ఆర్ స్వాన్, సేస్ ది నాదబిందు ఉపనిషత్, translated by Kumbakonam Theosophical Society. The syllable A is considered to be its the bird Hansa's right wing, U its left, M its tail. The Ardhamatra half meter is to be its head. సో కాలహంసలో ఆ ఊ మ ఉన్నాయి. రైట్ వింగ్ ఆట, లెఫ్ట్ వింగ్ ఊ, దాని యొక్క తోక ఏదైతే అర్ధమాత్ర ఏదైతే ఉందో అది దాని యొక్క తల. ఎంత అద్భుతంగా చెప్పారంటే శ్వాస, హంస శ్వాస ఒకటే. ఇది కాల, కాల అంటే టైం. ఈ శ్వాస ద్వారా మనము టైం ని కాన్క్వర్ చేసినప్పుడు ఓం అనే శబ్దానికి వెళ్ళటానికి ఈ హంసని ఒక సింబాలికల్ గా చూపిస్తున్నారు. The eternity with the Orientals has quite another signification than it's with us. It stands generally for the 100 years of age of Brahma, the duration of a Mahakalpa, or a period of 311,040 course of years. ఇది మనందరికీ మన పురాణాల్లో, ఆ పురాణాలు అలా చెప్తారండి అంటే ఇప్పుడు సైన్స్ కూడా చెప్తోంది, థియరీ ఆఫ్ రిలేటివిటీ కూడా చెప్తోంది. ఇంటర్స్టెల్లార్ అని ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీలో వాడు ఈ యూనివర్స్ దాటి ఇంకొక యూనివర్స్ లో హ్యుమానిటీ ఉండటానికి అవకాశం ఉందా, ఎందుకంటే ఇక్కడ ఎంత సంకనాకి ఇచ్చేసాము ఈ ఎర్త్ ప్లానెట్ ని, ఇక్కడ మనం ఉండలేము, ఇంకా వేరే ఏదైనా గ్రహం కనుక్కుంటే అక్కడికన్నా వెళ్ళొచ్చు, అక్కడ ఏదైనా మనకి ఎర్త్ ప్లానెట్ లాంటి ఒక ఇది ఉన్నదా తెలుసుకోవాలని చెప్పి వాడు యూనివర్స్ ని దాటి వెళ్ళిపోతాడు. వర్మ్ హోల్ అని ఒకటి ఉంటుంది, అది ఒక యూనివర్స్ కి ఇంకొక యూనివర్స్ కి కనెక్ట్ అయ్యేది. దాంట్లోకి ఎంటర్ అయ్యి ఇంకొక యూనివర్స్ లోకి వెళ్ళి అక్కడ ఒక గ్రహం ఆల్రెడీ బాగున్నది అని తెలుసుకొని మళ్ళీ వెనక్కి వస్తాడు. వచ్చేటప్పటికి ఏమవుతుంది, వాడి కూతురు పెద్దదైపోయి పిల్లలు అయిపోయి మనవరాళ్ళు వచ్చేసి ఆల్రెడీ డెత్ బెడ్ మీద ఉంటుంది. 24 ఇయర్స్ దాటిపోతాయి. ఇలాంటి కథలు మన పురాణాల్లో చాలా చెప్పారు. బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏదో సంబంధం కోసం వాటి కోసం వెళ్తాడు. తిరిగి వచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని లక్షల సంవత్సరాలు జరిగిపోయి ఉంటాయి తపస్సు చేసి వెళ్ళేటప్పటికి. ఇదంతా ఏంటండి, సైన్స్ దీన్ని టైం డైలేషన్ అంటుంది. ఆహా టైం డైలేషన్, ఆహా ఓహో ఒరే అదవల్లారా, అది మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. టైం స్పేస్ డిస్టెన్స్ దాటి వెళ్ళటం అది తపస్సు ద్వారా సాధ్యము, అది మానసిక శక్తి ద్వారా సాధ్యము, అది మన డెస్టినీ. దాని ఆ బ్యూటిఫుల్ థింగ్ కోసం మనం పుట్టాము, అది మనం తెలుసుకోవాలి. అంతేగాని ఏదో డబ్బులు సంపాదించాము, ఎంజాయ్ చేశాము, తీర్థయాత్రలు, ఆఖరికి తీర్థయాత్రలు చేసి వచ్చాము అనేది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. అవన్నీ జస్ట్ ఒక స్టెప్పింగ్ స్టోన్స్. సాధన లక్షల 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 లక్షలు మంత్ర జపం చేసుకుంటూ ఉండటమే, నిరంతరము సాధన చేస్తూ ఉండటమే. మరి ఎలాగండి అంటే మీరు ఏదైనా ఒక ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఉద్యోగంలో కూడా నువ్వు ఇమ్మర్స్ అయిపోయి ఆ నీ ఎంప్లాయర్ కోసం గనక నువ్వు నిజంగా ఆనెస్ట్ గా గనక పని చేస్తే అది కూడా తపస్సే. ఇది యాడ్ అవుతుంది. ఇది చాలా గొప్ప సీక్రెట్, చాలా మంది చెప్పరు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఏదైనా ఉద్యోగం చేసేటప్పుడు, లేదు రిటైర్ అయిపోయామండి అంటే, రిటైర్ అయినప్పుడు ఏం చేస్తాము, మన యొక్క ఫైనాన్సెస్ ని జాగ్రత్తగా ఉపయోగించుకొని మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇతరులకు పడే పని ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు కూడా అది కూడా సాధనే. అక్కడ కూడా మిమ్మల్ని ఎవల్యూషన్ లో, అంటే మీరు 10 మాలలు గాయత్రి మంత్ర జపం చేశారు అనుకుందాం, వెళ్ళి 10 మందికి మీరు సేవ చేశారు అనుకుందాం. ఈ ఈ 10 మాలలు గాయత్రి మంత్ర జపం చేసినప్పుడు మీరు ఎంత ముందుకు వెళ్తారో, 10 మందికి ఆనెస్ట్ గా సేవ చేసినప్పుడు అంతే ముందుకెళ్తారు. సో లివింగ్ ఫర్ అదర్స్ ఈజ్ ది ఓన్లీ సాధన, అండ్ యూ హ్యావ్ టు ఎయిమ్ ద గోల్.
కుంభస్థలాన్ని కొట్టడమే మన లక్ష్యం. ఎప్పుడు ఎక్కడ ఉండాలి అంటే మైండ్ ఈజ్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్. ఆ మైండ్ ని మనం టైం చేసుకొని మనము ఆ హయ్యర్ సెల్ఫ్ అనేది ఏంటో, మనలో ఉన్నదా, పైన ఉన్నదా, బయట ఉన్నదా, అసలు ఏంటో దాని సంగతి ఏంటో కనుక్కోవాలి. మనకి ఈ ఋషులు వీళ్ళందరూ చెప్పిన ఆ అనుభూతులు నాకు రావాలి అని అనుకోవడమే మన యొక్క జీవితము. Yogi bestrides the Hamsa, contemplates on Om, is not affected by karmic influence or crores of sins. సరే, యోగికి ఈ కర్మలు విషయాలు పెద్ద పట్టవు. ద 3 states ఆఫ్ కాన్షియస్నెస్ తెలుసు కదా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, డీప్ స్లీపింగ్ స్టేట్స్. ధారణ అని ఇందాక మనం అనుకున్నాం చూసారా, ఆ ధారణ స్థితిలో మీరు అవేర్ గా ఉన్నారు అనుకోండి, అది తురియ స్థితికి తీసుకెళ్తుంది. The Turiya, that beyond the dreamless state, the one above all, a state of high spiritual consciousness. మనకి బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఒక థ్రిల్లర్ మూవీ చూస్తున్నప్పుడు మనం మర్చిపోతాం, లేదా ఒక అద్భుతమైన స్పీచ్ వింటున్నప్పుడు ఆ స్పీచ్ మాత్రమే మనకి చెవులోకి వెళ్తుంటుంది. నువ్వు ఉండవు, ఆ స్పీచ్ చెప్పేవాడు ఉండడు, నువ్వు వీడియోలోంచి వింటున్నావా, యూట్యూబ్ లోంచి వింటున్నావా, ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం నీ బుర్రలోకి ఎక్కుతూ ఉంటుంది. నువ్వు చాలా ఆనందంగా వింటూ ఉంటావు. స్కైప్ లో ఉన్నానా, ఫలానా వాడు చెప్తున్నాడు, ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, యు నో దట్ దిస్ ఈస్ ద ట్రూత్. ఇది కరెక్ట్ గా నీకు స్ట్రీమ్ అవుతుంది. యు డిజర్వ్ ఇట్, ఐ డిజర్వ్ ఇట్, సో ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఇన్ టు మై మైండ్ అనేది కనుక మనకి ఆ లిజనింగ్ కెపాసిటీ కనుక మనకు ఉండి, దాని మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే, అసలు కిషోర్ ఉండడు, స్కైప్ ఉండదు, ఉండదు. కేవలము ఆ పదాలు మాత్రమే మీ బుర్రలోకి ఎక్కుతూ ఉంటాయి. అది ఎవరు ఆ పదాలు పంపిస్తున్నారు? నీ గురువు పంపిస్తున్నాడు. కిషోర్ కాదు, ఇంకొకటి కాదు, నీకు ఇంకొన్ని జన్మలుగా నీతో ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నాడో వాడు ఎవడో ఒకరిని వెహికల్ గా వాడుకొని నీకు చెప్తున్నాడు. లేదు కిషోర్ చెప్తున్నాడు అని అనుకుంటే ఇక మనం కిందకి దిగిపోయినట్టే. కాబట్టి అది అక్కడ కూడా మైండ్ మనల్ని చాలా ట్రిక్ చేస్తుంది. అది కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అతురీయ స్థితిలో మనం ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అక్కడ నిద్ర రాకుండా ఆ అబ్సల్యూట్ హ్యాపీనెస్ లో మనం ఉండటం అనేది అలవాటు చేసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఇఫ్ thou wouldst learn their names, then hearken, then remember ది హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. మనం అందరం హాల్ ఆఫ్ ఫస్ట్ ప్రొబేషన్ లో ఉన్నామండి. ప్రొబేషన్ లోంచి హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లోకి ఎంటర్ అవ్వాలి. అవిద్య. ఇట్ ఈస్ ద హాల్ ఇన్ విచ్ thou saw the light in which thou live and shall die. ఇక్కడ మనకి హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లో మనకి ఒక అద్భుతమైన కాంతి కనపడుతుంది. దాంట్లోనే నేను ఉండాలి, దాంట్లోనే నేను చచ్చిపోవాలని తెలుస్తుంది. The name of the hall, the second in the hall of learning. In it, thy soul will find blossoms of life, but under every flower, a serpent coiled. The name of the third hall is wisdom, beyond which stretch the shoreless waters of Akshara, the indestructible fount of omniscience. If thou wouldst cross the first hall safely, let not thy mind mistake the fires of lust that burn therein for the sunlight of life. ఇప్పుడు ఫుట్ నోట్స్ కొద్దాము, క్లోజ్ చేస్తాం ఈరోజు. Some Oriental mystics locate 7 planes of being, the 7 spiritual lokas are worlds within the body of Kalahamsa, the swan out of time and space, convertible into the swan in time when it becomes the Brahma instead of Brahman. సో మనకి 7 లోకాలు, అతల వితల తలాతల సురాతల, కింద పైన భూ భువ స్వహ మహ. ఈ 7 లోకాల్లో మనము పరిణామ క్రమంలో తెలుసుకుంటూ ఉన్నాం. భూలోకంలో ఉన్నప్పుడు కేవలము మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెకానిక్స్ ఇవే తెలుస్తుంటాయి. భువహాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మన డిజైర్స్ తగ్గి మనం బియాండ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ తెలుసుకోవడం మొదలు పెడతాం. స్వహాలోకి వచ్చేటప్పటికి ఇవన్నీ ఇంకా డిజైర్లెస్ స్టేట్ లోకి వచ్చేసి కేవలం భగవతత్వం మాత్రమే. ఏది హాల్ ఆఫ్ లెర్నింగ్ లోకి ఎంటర్ అయిపోతే స్వహా చేరుకున్నట్టు. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లో మనకి ఆ లైట్ కనపడుతుంది.
అటు వెళ్ళాలని తెలుస్తుంది హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లో ఎంటర్ అయినప్పుడు. హాల్ ఆఫ్ లెర్నింగ్ లోకి వచ్చేటప్పటికి ఆ లైట్ వైపు ప్రయాణం చేస్తూ ఉంటాము మన పిలిగ్రిమ్ గా. అక్కడ మనకి ఆ పువ్వులు విచ్చుకుంటున్నట్టు, మన శరీరంలో విచ్చుకుంటున్నట్టు, కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నట్టు, మన యొక్క కాన్షియస్ మారుతున్నట్టు, కొత్త విషయాలు మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఉంటాయి. కానీ ప్రతి దాని వెనకాల జాగ్రత్తగా ఇది the phenomenal world of senses and of terrestrial consciousness only. The hall of probationary learning, the mind which follows the rambling senses, makes the soul as helpless as the boat which the wind leads astray upon the waters. Mind ni chala జాగ్రత్తగా ఉంచుకోవాలి. The astral region, the psychic world of super sensuous perceptions and of deceptive sights, the world of mediums, it is the great astral serpent. మనం నిన్న కూడా మొన్న కూడా చెప్పుకున్నాము, ఎంత లెవెల్లోకి వెళ్ళినా కూడా ట్రిక్స్ చేసే కొన్ని కొన్ని ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మలు నీ గురువు రూపంలో వచ్చి కూడా నిన్ను ట్రిక్ చేస్తాయి. చాలా డేంజరస్. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు, హాల్ ఆఫ్ విజ్డమ్, హాల్ ఆఫ్ లెర్నింగ్ దగ్గరే ఆ ఫ్లవర్ బిల్ట్ అండర్ ఎవ్రీ ఫ్లవర్ ఏ సర్పెంట్ కాయిల్డ్ అన్నాడు. ఆ సర్పెంట్ ని చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. అది ఏదో కాదు, మనలో ఉన్న ఈగోని. లేదండి, ఇంత అద్భుతమైన పుస్తకం చదువుతున్నాం, చేసుకుంటున్నాం, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాం, ఎందుకండి ఒకసారి చదివితే సరిపోతుంది అంటే అర్థం కానట్టే. అంటే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించనట్టే. లేదు, చిన్నవాడైనా ఇతను చెప్పేది మనం వినడానికి ప్రయత్నం చేస్తున్నామని మీరు అనుకుంటే ఖచ్చితంగా కొంత ఒక స్టెప్ ముందుకు వెళ్ళినట్టే. No blossom plucked in those regions has ever yet been brought down on earth without its serpent coiled around the stem. It is the world of the great illusion. ఇది మహామాయ, చాలా మాయ. అసలు చెప్పాం కదా, విశ్వామిత్రుడు ఋషులు వాళ్ళ దగ్గరికే ఆ మేనకలు వీళ్ళందరూ వెళ్ళి టెంప్ట్ చేశారు. అంటే మేనక వచ్చింది అంటే ఎక్కడో అక్కడ టెంప్ట్ అయ్యాడనమాట. కానీ వాళ్ళు చేసిన అన్నిటికీ గ్రేటర్ గుడ్ గానే దాన్ని మలుచుకుంటూ తీసుకెళ్లారు. The name of the third hall is wisdom, beyond which stretch the shoreless waters of Akshara, the indestructible fount of omniscience. Akshara, క్షరము కానిది. అక్షర, అక్షర అంటే అది క్షరము కానిది. దానికి ఏం రాశాడో చూద్దాం. ద రీజన్ ఆఫ్ ది ఫుల్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ బియాండ్ విచ్ దేర్ ఈస్ నో లాంగర్ డేంజర్ ఫర్ హిమ్ హూ హ్యాస్ రీచ్డ్ ఇట్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అసలు మనకి డేంజరే లేదు. ఎందుకు డేంజర్ లేదు అంటే అన్ని రకాల జాగ్రత్త, హెల్మెట్ పెట్టుకున్నాము, బండి తీసుకున్నాము, డెస్టినేషన్ కి వెళ్ళిపోయాము. డెస్టినేషన్ వెళ్లే వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంది. ఒక 10 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి, ఒక 5 కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉంటుంది, ఒక 5 కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉండదు. ఈ 5 కిలోమీటర్స్ దాటిన తర్వాత అసలు ట్రాఫిక్ లేదు. అక్కడ మీరు హ్యాపీగా డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ఫస్ట్ 5 కిలోమీటర్స్ విపరీతమైన ట్రాఫిక్ ఉంది, బ్రేకులు వేయాలి, గేర్లు వేయాలి, కూర్చోవాలి, నడవాలి, ఆపాలి, మధ్యలో ఫోన్లు వస్తాయి, పక్కకు జరిగి మాట్లాడాలి, ఎవడో సర్రని రాంగ్ రూట్ లో వస్తాడు, మనం బ్రేక్ వేసుకుని ఆపుకోవాలి. ఈ 5 కిలోమీటర్లు స్ట్రెచ్ ఉంటుంది. ఆ తర్వాత అసలు మనకి ట్రాఫిక్ లేని టైం వస్తుంది, అక్కడ మనం స్మూత్ గా వెళ్ళిపోతాం. అది మనము ఇంకా అక్కడ మనకి ఏ డేంజర్ ఉండదు, కానీ అక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. అది హాల్ ఆఫ్ ద హాల్ ఈస్ విజ్డమ్, ద indestructible fount of omniscience, the region, the astral region, the psychic world of supersensuous perceptions, astral serpent, no blossom plucked చదివాం కదా, the region of this full spiritual consciousness beyond which there is no longer danger for him who has reached it. ఇక్కడ హాల్ ఆఫ్, ఇది మనం తెలుసుకోవాలి. హాల్ ఆఫ్ లెర్నింగ్, హాల్ ఆఫ్ అవిద్య, హాల్ ఆఫ్ విజ్డమ్. ఓకే, జై గురుదేవ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షస్తు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే